లయ కేవలం నటి మాత్రమే కాదు, కూచిపూడి డాన్సర్ కూడా. ఎంతో అద్భుతంగా కూచిపూడి నాట్యం చేస్తుంది. అప్పట్లో 90s టైంలో ఫీల్ గుడ్ సినిమాలతో మూవీ లవర్స్ను తెగ ఆకట్టుకుంది. ఆల్మోస్ట్ హీరోయిన్ సౌందర్యకున్న ఇమేజ్ సంపాదించుకుంది. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్న లయ దాదాపు 40 తెలుగు సినిమాల్లో యాక్ట్ చేసింది. కెరియర్ మంచి పీక్స్లో ఉన్నప్పుడే సినిమాల నుంచి తప్పుకుని వివాహం చేసుకుంది. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ నితిన్ నటించిన తమ్ముడు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ డైరెక్షన్లో తెరకెక్కిన తమ్ముడు సినిమాలో నితిన్కు అక్క పాత్రలో లయ కనిపించనుంది. ఇలా తమ్ముడు సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్న లయ ఓ ఇంటర్వ్యూలో నటసింహం బాలకృష్ణ గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది. ఇప్పుడు ఈ విషయమై ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నందమూరి బాలకృష్ణ గారితో విజయేంద్ర వర్మ సినిమాలో యాక్ట్ చేశానన్నారు హీరోయిన్ లయ. బాలకృష్ణ గారితో అదే ఫస్ట్ మూవీ కావడంతో సెట్స్ లో ఎలా ఉంటాడో తనకు తెలియదన్నారు. విజయేంద్ర వర్మ సినిమా షూట్ లో భాగంగా ఫస్ట్ డే తమ కాంబినేషన్ లో ఓ సాంగ్ షూట్ చేశారని, అయితే డాన్స్ చేసే సమయంలో పొరపాటున తన కాలు బాలకృష్ణ గారికి తాకిందన్నారు లయ. అప్పుడు తన వైపు సీరియస్ గా చూసి, నా కాలే తొక్కుతావా, ఏమైనా సినిమా నుంచి తీసేయండి అని బాలకృష్ణ గారు అన్నారట. ఇక బాలకృష్ణ అలా అనడంతో చాలా ఏడ్చేశానని చెప్పారు లయ. తనేడవడం చూసిన బాలయ్య వెంటనే దగ్గరకు వచ్చి, అయ్యో ఏడుస్తున్నావా, నేనేదో సరదాగా అన్నాను అన్నారట. డాన్స్ చేసే టైంలో ఇలా కాలు తొక్కించుకోవడం నాకు కొత్తేం కాదు, షూటింగ్లో ఇవన్నీ కామన్ అని లయతో బాలయ్య చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంది లయ. ఇక ఈ సంఘటన తర్వాత బాలకృష్ణ గారితో యాక్ట్ చేయడం చాలా జాలీగా అనిపించిందంటూ బాలకృష్ణ గురించి చెప్పుకొచ్చారు హీరోయిన్ లయ.